వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది చెల్ల ధర్మారెడ్డి. అల్గునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. $12,000 స్క్రీన్లో పుష్ప 2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు. నిర్మాతలు రవిశంకర్, నవీన్. భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పర్ఖల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పర్ఖల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడారు. మందికి తగ్గకుండా ఒక్కొక్క టెంట్ కింద కూర్చుండబెట్టి కార్యక్రమం చేస్తాం. కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అయ్యి అదే పని చేస్తాం. కొందరు ఉండరు మా ఉద్యోగకారులు, మీ ఉద్యోగకారులు మీ ఉద్యోగకారులే కాకపోతే కాండోవే. అదేవిధంగా మా వినయం ఏమైనా అంటే, అరే నువ్వు చేసే కార్యక్రమానికి మా వాళ్ళంతా తిరుగుతానే, నువ్వు మా పార్టీకి రారాదే, మా పార్టీకి రారాదే ఈయనే. ఒకవైపు పెద్దసోని చెట్టు తీసుకుంటా టెంట్ వేసి దాన్ని ఎట్లా వీకాలని చూసేది. టెంట్ మా ఊళ్ళో ఎప్పుడో టెంట్ ఎత్తేసారు, నువ్వు టెంట్ నడుపుతాను ఇంకా మా పార్టీలో కన్నా లేకపోతే టెంట్ అన్నది ఏమలేదు. ఆ రోజు మేము కూడా మీతో పాటు చిన్నగా పని చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించి ఆ రోజు 2014 కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సార్తో కలిసిపోవాలి. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలపైన కావచ్చు, మరి ప్రాంతం పైన కావచ్చు, 14 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పల్లెల్లో పట్టణంలో తిరిగి ప్రతి ఒక్కరి గోస చూసి ఆ గోస ప్రకారంగా ఏం చేయాలో చేస్తాను కేసీఆర్ అనే ఆ విజన్ చూసే నేను ఎమ్మడే పార్టీ మరి సార్తో కూడా నడిచి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను అడుగుతున్న ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో జరిగిపోయింది మనం కాదు, వాడే నాశనం చేసుకుంటాడు. మనమేమో ఎదురుపడి కొట్లాడి వాళ్ళ మీద చేద్దామని లేదు. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టాడు తప్ప వాళ్ళే కుప్పగొలిపోతూ ఉన్నారు. ఒకరి సీటు ఒకరు తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు పల్లెల్లో ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఎవరు నిలబడితే వాళ్ళే మన పార్టీ గెలిచిందని గుర్తుపెట్టుకోండి. మనము నిదానంగా ఓపికగా మీరు ఉండండి. తప్పకుండా మనకు అవతల పార్టీలే ఒకరికొకరు కొట్టుకుంటారు, మనం మంచిగా చేసుకుంటే గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్పంచుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా మా విజయాల ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెట్ల కింద రాళ్ళ మీద కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళే అంటారు, అరే ఏదో వారోత్సవాలు చేయంటాడు, ఇదేదో విజయోత్సవాలు చేయంటాడు, ఇది ఏం ఉత్సవమే, నాకు మనం పోతామా ఊళ్ళకు, మనం తిరగలుగుతామా, రేపు ఏం ముఖం పెట్టుకొని చెప్పాలని నీ నాయకులే అంటున్నారు. రా బిడ్డ రేపటి నుంచిగా 9 రోజులు చేద్దాం, వారోత్సవాలు ఇంకేమో దినోత్సవాలు ఏం చెప్తావు చేతురా. ప్రజలు చెప్తారు అప్పుడు, నువ్వు టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాదు. ఇప్పటి వరకు నీ లగచెర్లకే పోలే, నీ కాన్స్టిట్యూన్సీలో లగచెర్లకే పోలే. నీ కాన్స్టిట్యూన్సీ కాదా, నీకు వాళ్ళు ఓట్లేరా? ఇవాళ మేము చేసాం ల్యాండ్ ఎక్విజిషన్, టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్లో 1350 ఎకరాలు చేసాం. ఒక్కరు కూడా కన్ను చుక్క చూడకుండా చేసాం, ఏడవకుండా చేసాం, సంతోషంగా చేసాం. నువ్వు చేసే భూమి నీ కదా, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయావు? అది కూడా మేము 2013లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ప్రకారమే చేసాం. మేము కొత్త చట్టం ఏం పెట్టుకోలే. 2013లో కాంగ్రెస్ చేసిన భూసేకరణ చట్టం మీద తీసుకున్నామో గదే చేసాం. మరి మాకేమో గొడవలు కాలేదు, నీకేమో గొడవలు అవుతాయి. యూరియా బస్తాలు షార్టేజీ, ఫర్టిలైజర్ షార్టేజీ, నీళ్లు లేవు, చెరువులు మళ్ళీ ఎండిపోయినాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క చెరువు ఎండిపోలేదు. ముదిరాజులు సంతోషంగా చేపలు పట్టుకొని గొల్ల గురువులు గొల్లించాం.
మరి మా అమ్మేట ఇయ్యవు, దళిత బంధు స్కీమ్ పెట్టాం, ఇచ్చే టైం నువ్వు కడుపు పెట్టావు, 3 లక్షలు వాళ్ళ అకౌంట్లో పెడితే వాపస్ తీసుకున్నావు. బీసీ బంధు స్టార్ట్ చేసాం, అది లేదు. మా అన్ని మాఫీ చేయి, నువ్వు ఇచ్చేదో ఇవ్వాలి కదా. ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనకు వాస్తవంగా కేసీఆర్ను గుర్తు చేసుకోవడం కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా పల్లెల్లో నడుస్తుంది. ఇలా దీక్షా దివాస్లో చేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో గుర్తు చేసుకోవాలి. మీరు అనుకుంటారు నేను తెలుగుదేశం తరఫున 2014లో గెలిచిన. అలుగునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఆసన్నమైందని, ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ అలుగునూరులో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది. అంటే మనం కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు నాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయనకు ఉండొచ్చు. తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిడుతున్నాడు. ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే, ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాదీక్ష పోతే, ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగురు చరిత్ర తుడిపేస్తావా? భూమికి బరవంత పంట వంటున్నా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర ఫోటో చూస్తే కూడా రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ తీసుకున్న వ్యక్తులం, మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి.
నిజంగానే ఆ రోజు గిట్ట ఏదైనా కానగానే అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించినాం. ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచే. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి. ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం కూడా మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి 1000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి. రామన్న గారు కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రపంచంగా కరీంనగర్లో 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు సందర్భంగా మెదక్ జిల్లా బారాస ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంటారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉద్యమ సమయంలోని చిత్రాల ఫోటో గ్యాలరీని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంటారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ గారి కృషి అనిర్వచనీయం, గొప్పదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మిత్రులారా, 2001 పార్టీ పుట్టినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు, ఈ సంవత్సరాల కుట్రలు ముందుకు సాగుతూ ఉంటే వచ్చినటువంటి అడ్డంకులన్నింటినీ కూడా 2009 వరకు కూడా ఎన్నో రకాల పోరాటాలు, గ్రామాన్న పార్టీ నిర్మాణం, ఉద్యమ భావజాతి కోసం కేసీఆర్ గారు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు, రకరకాల యాత్రలు చేయడమే కాకుండా ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని లైవ్ అవుతున్నది జీవనం పోయడానికి ఎప్పటికప్పుడు ఎన్నో త్యాగాలు చేసి మన రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి గడ్డి పోచల్లాగా ఎన్నో సందర్భాల్లో కూడా రాజీనామా చేసిన విషయం నాకు అందరికీ తెలుసు. మిత్రులారా, 2009 వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే 2009 నవంబర్ 29వ రోజున తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తెలంగాణ భక్తులు కేసీఆర్ సత్తులో గొప్ప నినాదంతో బయలుదేరి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టినటువంటి దేవుడు కేసీఆర్ గారు. ఈ రోజు ఇందాక మారిందే పద్నాలుగు వచ్చినప్పుడు చాలా మంది గిరిజన సోదరులు ఉండి అక్కడ రావాలి కేసీఆర్, కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి వందలాది మంది గిరిజన మహిళలు మరి అట్లాగే మహిళలు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే కేసీఆర్ గారికి తెలంగాణ అనుబంధం ఏర్పాటు నాకు అందరికీ అర్థమవుతా ఉన్నారు. మనకందరికీ తెలుసు 2009 నాడు కేసీఆర్ గారు మన తెలంగాణ పార్టీ కార్యాలయం కరీంనగర్ నుంచి బయలుదేరి మన సిద్దిపేట రంగనాథపల్లి చౌరస్తాలో నవంబర్ 29 ఉదయం 9:20 బయలుదేరి మన దీక్ష చేస్తున్న సందర్భంలో 9:25 గంటల మీద నడుపుకుంటా మన పోలీసులకు ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసి మన కేసీఆర్ గారితో పాటు ఇక్కడ నేను కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మన అన్న కావచ్చు, చాలా మంది గట్టేసు సీఎం అందరూ చాలా మంది మిత్రులందరూ కూడా దాదాపు 1200 మందితో పాటు కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఏమనుకున్నటువంటి కేసులో మరి ఇక్కడ కేసులో మనం అరెస్ట్ అయ్యి వారితో పడినటువంటి జరిగింది. ఎక్కడికక్కడ ఈ మెదక్ పట్టణంలో ఉద్యమాన్ని నియోజకవర్గ కేంద్రంగా పద్మక్క నేతృత్వంలో విస్తృతంగా జరగడం. ఆ రోజు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఉన్న మీరు అందరూ కూడా మా 48 గంటల నుంచి మిమ్మల్ని ఎక్కడున్నా దొరకబడదామంటే దొరకకుండా 4 గోడల మధ్యలో 48 గంటలు ఒక దీక్షలాగా మేము కూడా ఉండి సార్ అరెస్ట్ చేయడం వెంటనే వచ్చి ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్యమానికి తెరలేపినాం. అంతేకాదు ఈ కేసీఆర్ గారి అరెస్ట్ తర్వాత యావత్ తెలంగాణ మొత్తం కూడా అట్టుడికింది. డిసెంబర్ 3న కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్ తరలించిన సందర్భంగా కూడా మరి చాలా దారి వెంట విపరీతమైనటువంటి పోలీసు నిర్బంధాలు చేసి తెలంగాణ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి అండగా నిలబడ్డ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణించిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పదు అని చెప్పేసి
యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి ద్వారా మరి ఆ రోజు అర్ధరాత్రి 11 గంటల 20 నిమిషాలకు విపరీతమైన చలి 11 గంటల 25 నిమిషాలకు మరి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుపుతున్నామని చెప్పేసి మరి ఆ యూపీఏ కోర్ కమిటీ చిదంబరం గారు సభ్యులుగా ఉండి వారు వచ్చి ప్రకటన చేసింది. డిసెంబర్ 9 నాడు 11 రాగానే అద్భుతమైన సంతోషం యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి మరి ఆ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భం. తెల్లారిందో లేదో, రాత్రి గంట పడుకున్నామో లేదో, తెల్లారిపోతున్న 8 గంటలకే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులందరూ కూడా రాజీనామాలు చేసి మరి అక్కడ పార్లమెంట్ లో, ఇక్కడ శాసనసభలో విపరీతమైనటువంటి తెలంగాణ వ్యతిరేక భావాన్ని ప్రదర్శించి మరి ఆ 13 నుంచి డిసెంబర్ 23 దాకా మరొకసారి యూపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండో ప్రకటన ఇచ్చి మరి తెలంగాణను ముంచాలని ప్రయత్నం చేసి సమాజంలో బాలికల పట్ల భద్రత ఇవ్వాల్సిన భద్రత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులకు టీ-షర్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ భీమవరంలో ఆర్టీఏ పార్టీ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న బాలికలకు టీ-షర్ట్లను పంపిణీ చేస్తూ విజయాలను, ఓటమిలను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడాకారులను పరిచయం చేస్తున్నారు. మీ పేరు చెప్పండి సార్. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. బాయ్స్ క్లాస్ కొట్టండి. చూడు బాజా అమ్మా కూర్చోండి అమ్మా. మళ్ళీ ఇక్కడ లెంత్ ఎక్కువ కూర్చోండి, అట్లా కూర్చోండి. చూడమ్మా ఇక్కడ చూడండి అందరూ. బాబు వెనకలా రెడీ. భాషా నువ్వు మళ్ళా లేదు సార్ మాట్లాడు. సార్ రెడీ సార్. సార్ చూడండి రెడీ. కొంచెం లాంగ్, కొంచెం మీరు పక్క ఉండమ్మా, పక్కన నిలబడిన పక్కకు వెళ్ళండి, వేరే వాళ్ళు రండి అమ్మా. అట్టే ఉండండి. ఓకే సార్. సో ఈరోజు మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నాగరత్నమయ్య సారు గారి ఆధ్వర్యంలో పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా దూరం పిల్లలు గోదావరి జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి భీమవరం ఆ ప్రాంతం వానలు కూడా ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉండొచ్చు. బ్లాంకెట్స్ మంచివి తీసుకొని పోవాలని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఫుడ్ ఎక్కడంటే అక్కడ బయట పిల్లలు పోయినప్పుడు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కటి ఏమంటే కంటామినేటెడ్ వాటర్, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దోమకాటు గురైనారంటే మలేరియా, ఎన్కెఫలైటిస్ టైప్, అలా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళ దోమలతో కరిపించుకోకుండా ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో జాగ్రత్త పడి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాబట్టి తల్లియో తండ్రో ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ అయ్యి పాపను అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేపించి తిరిగి తీసుకురావాలి. ఎందుకంటే వెళ్ళే ఆ కోచ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉండొచ్చు. ఆడపిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్టిలో నారదమయ్య గారిని నేను కోరుతున్నాను, వాళ్ళకి ఆ విషయము వాళ్లకు చెప్పాలని. ఆడపిల్లలు పోయేటప్పుడు వాళ్ళ వెంట వాళ్ళ ఓన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఆ కంపెనీ చేసేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలని నేను మరీ విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన డిసిప్లిన్ పెరుగుతుంది, క్రమశిక్షణ కలిగిన. ఎందుకంటే మన దేశ సంపద అంటే ఏదో కాదు, మన దేశ సంపద అంటే ఈ వీళ్ళే రేపటి భవిష్యత్తులో మన ఇండియన్ సిటిజన్స్ అవుతారు. సో వీళ్ళకు ఓటింగ్ రైట్స్ వస్తాయి, వీళ్ళకు డెమోక్రసీ టేస్ట్ చేసే అవకాశం వస్తుంది. అందులో వాళ్ళ కంట్రీ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాలి. సో ఆ రకంగా ఒక ఐకమత్యమైన భావన కలగాల పిల్లల్లో. అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరము చాలా ఉంది. అందుకని ముఖ్యంగా మేము ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది.
మన కర్నూలులో కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా జరగడం వలన రేపో మాపో మనం నేషనల్ లెవెల్లో ఫేమస్ కర్నూలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలో అందోల్ ఘోర రోడ్డు ప్రమాదం. నేషనల్ హైవే 161 జాతీయ రహదారిపై నారాయణకే డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అందోల్ మండలం కాన్సూన్ పల్లి వద్ద నేషనల్ హైవేపై ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా మరో 5 మందికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను అక్కడున్న స్థానికులు సమీపంలోని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నారాయణ్ ఖేడ్ నుండి ప్రయాణికులతో లింగంపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ అమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ దీక్షా స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేలా నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి ఆయన దీక్ష దివాస్ కార్యక్రమ ఇన్ఛార్జ్ తులా ఉమాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి ఉద్యమాన్ని గుర్తు చేసే ఫోటో ఎగ్జిబిషన్ను బల్కసుమన్ తులా ఉమాలు ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిలిస్తే జనం సంద్రమై పోటెత్తింది. తెలంగాణ ప్రజల యొక్క తోలాన తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో 25 లక్షలకు పైగా ప్రజల్ని ఒక్కచోట చేర్చి మహాగర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్. అవసరమైతే నా ప్రాణాలు పరిగెట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. కరీంనగర్, వరంగల్ స్థలమేదైనా ఏ మూల సభ పెట్టినా రికార్డులే. స్వరాష్ట్ర కాంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే. కేసీఆర్ సమ్మోహన శక్తికి తార్కాణాలే. నిద్రపోయినమా, ఆహారం తిన్నమా, ఎంత తిరిగినాము, బలిపీఠమెక్కింది. తరతరాల ఈ నరక యాత్ర చూసి చలించిందో హృదయం. తెలంగాణ తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది. జాతిని విముక్తి చేసేందుకు నడుం బిగించింది. దశాబ్దాల కళ సాకారం చేసేందుకు సమర శంఖం పూరించింది. ఇక్కడ జరిగిన అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతకు, న్యాయం అడిగితే ప్రాంతీయతకు, నీళ్ళలో వాట అడిగితే ప్రాంతీయతకు. ఈ బండారం బయటపడది. ఇంకా ప్రజలు ఓర్చబడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి అసలు తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. జై తెలంగాణ. నాడు దగాపడ్డ తెలంగాణ కోసం కంకణబద్ధుడైన సందర్భం. ఒక్కడే జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు. నవంబర్ 29 నాడు మొదలైనటువంటి రోజు కాబట్టి దాన్ని మనం ప్రతి సంవత్సరం దీక్ష దివాస్గా చేస్తాం. సో ఈసారి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మనం అంతా కూడా గ్యాదర్ అయినాం. చివరి నిమిషంలో లాస్ట్ 2-3 రోజుల ముందు ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. అయినప్పటికీ కూడా మనం చెప్పుకొని మొన్న మీటింగ్ పెట్టుకొని సన్నాహక సమావేశం పెట్టుకొని అందరు రావాలంటే క్రియాశీల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినారు. మనం ఎవరికి ఒక బండి పెట్టలే, ఒక్క బైక్లో కూడా పెట్రోల్ పోయలే. అయినప్పటికీ కూడా పార్టీ మీద ప్రేమ కొద్దీ ఈ కార్యక్రమం దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని
ఇవాళ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి చాలా, వరి కోతల టైం కూడా నడుస్తున్నది. అయినప్పటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమం అని చెప్పి భావించి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఇచ్చే ఏ పిలుపైనా ఏ కార్యక్రమమైనా ఇదే స్ఫూర్తితోని కొనసాగించుకుందాం, ముందుకు సాగుదాం. సో ఇవాళ సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకు హైదరాబాద్ నుంచి పంపించినటువంటి వీడియో డాక్యుమెంట్ ఒక 20 నిమిషాల వీడియో ఉంది, దయచేసి దాన్ని చూద్దాం. ఇంకా దిక్కున్న వాళ్ళంతా భూములు బీళ్లైనాయి. వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై, దుబాయ్, బొగ్గుబాయి బాట పట్టారు. సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాశమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు. ఎదురు తిరిగిన రైతన్నలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్. ఈ గులాబీ జెండాకి పేటెంట్ ఉన్నది, గట్టి ఆడాలి జై తెలంగాణ. ఎంత గట్టి ఆడాలంటే నేను ఇటు చౌరస్తా నుంచి ఇటు మెయిన్ రోడ్ హైవే నుంచి ఇటు మలిగితే 20-30 పోలీస్ జీపులు ఉన్నాయి, వాళ్ళకి ఆడాలి, అంత గట్టి ఆడాలి జై తెలంగాణ, జై తెలంగాణ. కర్నూలు పట్టణం గాయత్రి ఎస్టేట్ నందుగల్ల సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.